ఒక్క నిమిషం. ఎందుకే అంటున్నా, ఫస్ట్ ఆయన మాట్లాడితే లాస్ట్ మీరు మాట్లాడాలి. అంతేనా? ఫస్ట్ ఆయన ఓకే. ఆయన కానీ తర్వాత పేరు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గుడిశెల గంగాధర్. నేను జగిత్యాల అర్బన్ మండల్ అంబార్పేట గ్రామ సర్పంచ్ని, జగిత్యాల సర్పంచుల ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, కొన్ని రోజుల క్రితము మా తోటి సర్పంచ్ అయినటువంటి అబ్సిపూర్ గ్రామ సర్పంచ్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. వ్యక్తిగతంగా ఏదా కారణాలన్నింటి పక్కకి పెట్టినట్లయితే, ఒక గ్రామ ప్రథమ పౌరుడే జైల్లోకి వెళ్ళేటువంటి సందర్భం వచ్చిందంటే, రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు. ఎవరికైనా అది ఎంత పెద్ద వ్యక్తులకైనా రాజకీయాలు అనేటివి ఎక్కడ రాజకీయం చేసినా, ఊళ్ళో చేసినా, పట్టణాలలో చేసినా, అసెంబ్లీ వరకైనా కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆరోగ్యకరంగా ఉండేటట్టు రాజకీయాలు ఉండాలి. సర్పంచ్ పదవి అనేది కొన్ని రోజుల లోపల మాకు పదవి అనేది ముగిసిపోతుంది. ఇటువంటి సందర్భంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని చాలా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడు మేము అయిపోయే ముంగట ఒక గ్రామ సర్పంచ్ జైలుకి వెళ్ళడం అనే విషయం అనేది అట్టి విషయం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ అది వర్ణనాతీర్థం. ఇందులో మొన్న పెద్దలు ఈ యొక్క సర్పంచ్ గారు జైల్లో ఉన్నప్పుడు మా కవితక్క గారు పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ రోజు మేడం గారు మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటి అంటే, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, అనుభవజ్ఞులు, రాజకీయాలలో అన్నీ తెలిసిన వారు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఇట్లా సందర్భం వచ్చినందుకు జీవన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటిదంటే, కవితమ్మ గారు నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని. సార్, మేము సర్పంచులం అనేటోళ్ళం చిన్నోళ్ళం సార్, పిచ్చుకలాంటోళ్ళం. మా పిచ్చుకలాంటోళ్ళ మీద మీ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకండి దయచేసి. అది అన్ని పార్టీల నాయకులకు చెప్తున్నాం. ఎందుకనంటే నిజాలు తెలుసుకున్నట్లయితే ఈరోజు ఒక గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచులు జైలు పాలయ్యేవారు. దయచేసి మీ పెద్ద మనసుతో ఆలోచించండి. నిజంగానే అందరూ నిజాలు తెలుసుకోవాలి. సార్, మీరు చేసేటి ఆరోపణలు పెద్ద మీకు వేరే ఉంటాయి. మా చిన్న పదవి మీద దయచేసి అందరూ మమ్మల్ని మంచి హృదయంతో అర్థం చేసుకోండి. అన్ని పార్టీల వాళ్ళను మా సర్పంచ్ వల్ల బాధ వర్ణన తీర్థం మేము ఆయన గురించి ఆలోచిస్తే, ఎన్నో కష్టాలు ఏర్చి ఊరు అభివృద్ధి చేసి జైలు పాలైందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాం. మేము మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ముందు తరాలకు మేము రాబోతున్నాం కాబట్టి మీ అనుభవాన్ని, మీ యొక్క ఇన్ని రోజులు చేసిన రాజకీయ చరిత్రను మేము చూసి నేర్చుకునేటట్టు మాకు రాజకీయాలు అందించాలని మేము అన్ని పార్టీల నాయకులను వేడుకుంటున్నాం. సార్, ఈ పిల్లగాడు 9th క్లాసు సంగంపల్లి స్కూల్లో చదువుతుండే సార్. 9th క్లాస్ వరకు చదివి అమ్మాయికి లెటర్ రాస్తుంటే, లవ్ లెటర్ రాస్తే హెచ్ఎం నీరజ మేడం ఆమె సస్పెండ్ అంటే టీసీ ఇచ్చి సారంగపూర్ మండలంలో జాయిన్ చేసింది 10th క్లాస్. ఒక అప్సిపూర్ నుంచి సంగంపల్లికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ని హెచ్ఎం మేడము ఆయనకు టీసీ ఇచ్చి సారంగపూర్ దాకా పంపించిందంటే ఇలా నిజమేముందో మీరు అర్థం చేసుకోగలరు. ఊళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తాడు, పిల్లాడు అనేది గంజాయి తాగుడు, మద్యం తాగుడు, ప్రతి ఒక్క అలవాటు ఉంది. తండ్రితోటి ఇంట్లో గొడవలు, ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుంటారు సార్. అసలు ఆ రోజు సెప్టెంబర్ 28వ తారీఖు నాడు గొడవ జరిగింది. రాత్రి 11 గంటలకు సార్. 11 గంటలకు గొడవ జరిగితే వాళ్ళకు కారణం ఏంటంటే, వాళ్ళు బెల్ట్ షాప్ నమ్మితే ముగ్గురు పిల్లలు వచ్చి మందు కోసం వాళ్ళకు గొడవ అయితే సార్. గొడవ అయితే ఆ గొడవల్లో వీళ్ళకు 100కు వీళ్ళు ఫోన్ చేస్తారు సార్. మోడర్న్ డ్రైవర్ అయిన తండ్రి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళు నైట్ 100 కాల్ చేసిన తర్వాత మా ఊరు బీపీఓ కానిస్టేబుల్ను ఏఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో నైట్ పంపిస్తారు. 1 వరకు క్లియర్ చేస్తారు గొడవ కాకుండా. నేను మార్నింగే ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పిన, సార్ ఇట్లా రాత్రి గొడవ అయింది సార్. ఈ గొడవ అయితే వీళ్ళకు ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాలి సార్. ఈ రాత్రి మందుకు అమ్ముడైంది సార్, వీళ్ళకు కౌన్సిలింగ్ చేయాలని నేను గౌరవ మన ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఇద్దరికి మార్నింగే కాల్ చేశాను సార్. మార్నింగ్ కాల్ చేసిన తర్వాత ఈ పిల్లవాడు నాకు
ప్రొద్దున 6:30కు ఫోన్ చేస్తాడు 29 తారీఖు నాడు. 29 నాడు ఈ చనిపోయిన పిల్లాడు ప్రొద్దున కాల్ చేసి, బాబాయ్ వీళ్ళను రాత్రి ముగ్గురు వీళ్ళు ఆ ఎస్సీ పిల్లలు ముగ్గురు వచ్చారు, వాళ్ళు గొడవ చేసిండు బాబాయ్ మందు కొరకు, వీళ్ళను పిలిపిరు బాబాయ్ అంటారు. పిలిపి అంటే నేను పొద్దున రా మరి 7 గంటల వరకు కూడా నేను పిలిపిస్తానని నేను ప్రొద్దున గ్రామ పంచాయతీకి 7 గంటలకు వచ్చినాను. వచ్చిన తర్వాత ఈ తండ్రి అన్నట్టయినా నేను పెట్టిన వార్డు నెంబర్ మీద ఓడిపోయింది కాబట్టి నా దగ్గర నాతోటి 5 సంవత్సరాల నుంచి మాట్లాడతలేడు. మాట్లాడగా నేను సర్పంచ్ దగ్గరికి ఎందుకు పోతా అని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయింది. పోలీస్ స్టేషన్కి పోయినా కానీ నేను రెస్పాండ్ అయ్యి వెంటనే ఈ పిల్లానికి నేనే ఖాళీ చెప్పి నేను ఎస్ఐ గారికి ఫోన్ చెప్పిన, మీరు ఓనర్ అక్కడ సార్ కూడా గట్టిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారని నేను చెప్పిన తర్వాత దీన్ని రాజకీయ కక్షతోటి వాళ్ళకు అసలు చెయ్యని తప్పుకు వాళ్ళు జరిగిందేమో ఒక గొడవ, వీళ్ళు పెట్టిందేమో ఒక గొడవ. ఆ కారణంగా వీళ్ళ ముగ్గురు మీద 304 పిటి కేసు అనేది పెట్టిండు రూరల్ పోలీస్ స్టేషన్లో, జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో. పెట్టిన తర్వాత ఆ మరుసటి తెల్లారి ఈ పిల్లాడ అనేది అంత పెద్దమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 బీర్లు తాగి అక్కడి నుంచి అంటే ఈ ఫ్రెండ్స్కు నేను ఇక్కడ దాకా పోయేస్తా అని చెప్పి పోయి సారంగపూర్ మండలం బట్టపల్లి శివారులో ఆ చెట్టు ఊరేసుకుంటాడు. ఊరేసుకున్న తర్వాత వీళ్ళందరూ తండ్రి కానీ వీళ్ళందరూ మొత్తము వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, ఏమో మరి మాకు ఈ పెద్దమ్మ గుడి కాడ నుంచి పోయిన తర్వాత మరి మాకు ఎక్కడ పోయిండో తెలియదు, ఇంటికి పోతానే పోయిన తర్వాత మరి ఎక్కడ పోయిండో తెలియదు. తెల్లారి 30 తారీఖు నాడు అక్కడ చెట్టు వేలాడుతూ ఉంటే అక్కడ కింద మద్యం బాటిల్ ఉన్నాయి. సరే నన్ను ఈ సర్పంచ్ కారణంగానే చనిపోయినానని నా మీద లేనిపోని ఆరోపణ చేసిండు. సరే ఈ పిల్లాడు చనిపోయేందుకు ఒక సూసైడ్ నోట్ లేదు, ప్లస్ ఏదైనా వీడియో కాల్ కూడా లేదు. నేను సర్పంచ్ కారణంగా చనిపోతున్నా అని చెప్పి ఒక సూసైడ్ నోట్ లేదు, ప్లస్ ఒకటి వీడియో కాల్ కూడా లేదు. అక్కడ కేవలం మద్యం బాటిల్లో ఉన్నాయి. ఆయన చనిపోయిన ప్లేస్లో వాళ్ళ అమ్మ చీరతోటి ఉరిపెట్టుకొని కేవలం మద్యం బాటిల్ కిందనే ఉన్నాయి తప్ప అక్కడ ఎలాంటి సూసైడ్ లేదు. నేను కావాలని వీళ్ళు వ్యక్తిగత కక్షలతోటి ఊళ్ళే నా మీద ఓడిపోయిన క్యాండిడేట్ ఆ రోజు ఆయన అమెరికాలో ఉంటాడు. అసలు ఆయనకు ఊళ్ళే జరిగింది కూడా ఏం కూడా తెలియకనే ఆయనకు కూడా నేను ఈ విషయం చెప్పినాను, అన్నయ్య ఇట్లా జరిగింది అని వీళ్ళు నా మీద కేసు పెడుతుండ్రు, మరి నేను పిలిపిస్తానన్నా కానీ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. మరి సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళగా నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత మనకి ఇట్లా చేసింది అన్నయ్య అని అంటే ఈయన కూడా అమెరికాలో ఉన్నాయన్న కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వీళ్ళ వ్యక్తిగత కారణాలతోటి నేను నాది సొంత ఊరు కొట్ల మండలం జోగిన్పల్లి గ్రామం నుంచి వచ్చినాన్ని దాదాపుగా నేను 15 సంవత్సరాల కింద వచ్చినాను అప్సిపూర్ గ్రామానికి. నన్ను ఈ గ్రామ ప్రాజెక్టులతోటి అందరూ సత్సంబాలు కొనసాగిస్తుంటే నేను జనరల్ అనే విషయం నేను వాళ్ళ గొడవ జరంగా ప్రత్యక్షంగా లేను, పరోక్షంగా లేను. పిల్లాడు చనిపోయింది కారణము వాళ్ళ ఇంటి సమస్యలు, వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలతోటి చనిపోతే దాన్ని వీళ్ళు నా మీద ఓడిపోయి వాళ్ళ పెద్ద మనుషులతో సహాయంతో నన్ను అక్రమంగా కేసులో ఇరికించి నాది ఓన్లీ పిల్లాడు చేసిన ఒక కాలు నన్ను వాళ్ళ ముగ్గురు పిలిపిమనే కారణం ఉండే తప్ప నాకు ఆయన సూసైడ్ నోట్ లేదు, ఆయన వీడియో కాల్ లేదు, ఏది కూడా లేదు. ఓన్లీ నాకు ఫోన్ కాల్ ఆధారంగా నన్ను కేసు ఫైల్ చేసి నన్ను రిమాండ్కి పంపించారు. ఇది నాకు అత్యంత దారుణంగా జరిగిన అవమానం అని నేను మీ మీడియా సోదరులకు నమస్కరించి చెప్తున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు నేను ఆ రోజున నాకు ఎంత బాధపడ్డారో మీరు గౌరవ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలి. నిజాలు తెలుసుకొని మేము మాట్లాడండి సార్. మీరు నాకు ఒక 38 ఏళ్ళు సార్, మీ రాజకీయంలో నేను చిన్న పిల్లని సార్. మీ రాజకీయంలోకి వచ్చినప్పుడు మీరు గౌరవంగా నేను మిమ్మల్ని కోరడేమైతే సార్ నిజాలు తెలుసుకోండి సార్. మా అప్సిపూర్ విలేజ్ రండి సార్. మొత్తం మా 15 కుల సంఘాలు ఉన్నాయి సార్. 15 కుల సంఘాలను మీకు కావాల్సిన పెద్ద మనుషులు విచారించి పిల్లాడు ఎందుకు చనిపోయిండు, వాళ్ళ కుటుంబ సభ్యులతో చనిపోయినా లేకుండా సర్పంచ్ బెదిరించినాను మీరు విచారణ చేసి నన్ను దయచేసి నన్ను కాపాడాలని కోరుతున్నాను. ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా, ఎవరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటున్నామా అని ఎక్కడైనా ఏదైనా జరిగితే దయచేసి మీరు మా మీద యాక్షన్ తీసుకొని దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు దయచేసి ఎంక్వైరీ చేసుకొని ఎవరైనా కూడా రాజకీయం చేయాలి, రాజకీయం చేస్తున్నాం, మేము గెలిచే మేము పనిచేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. దయచేసి మీరు జాబితాపూర్ విలేజ్లో కూడా మీ నాయకులే కాకుండా మీ ఊరు వాళ్ళని కూడా దయచేసి మీరు తెలుసుకోండి. మేము తప్పు చేసినట్టయితే దేనికన్నా దానికి శిక్షార్హం అవుతాం. దయచేసి ఏదైనా ఉన్నా కూడా మీరు పెద్ద మనసుతోని చూసి చూడనట్టు ఉండాలి తప్పితే మేము పదవీ కాలం అయిపోయి అందరూ చాలువ కప్పి మేము మమ్మల్ని సాగనంపే విధంగా ఉండే టైంలో మమ్మల్ని ఎంత సస్పెండ్ చేయడం అనేది ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మమ్మల్ని ఈ రకంగా బాధించడం చాలా పొరపాటుగా భావిస్తున్నాం.
దయచేసి ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని చెప్పి